ఒక ఎగ్జామ్ బంక్ చేశాను, ఆస్ట్రియాలజీ ఎగ్జామ్. ఏమవుతుందిలే తెలియదులే అని ఒక ఎగ్జామ్ బంక్ చేశా. బంక్ చేస్తే అంటే క్లాస్ ఎగ్జామ్, జస్ట్ ఆ టైంలో కొంచెం యూనిట్ టెస్ట్ అంటారు కదా, మంత్ కొట్టు పెడతారు, అలాంటి టెస్ట్ అన్నమాట. అది మాకు అప్పట్లో పెండ్యాల నాగేశ్వరరావు గారు అమ్మాయి, మాకు సుజాత గారు అని, షీ వాజ్ అవర్ అనాటమీ అసోసియేట్ ప్రొఫెసర్. ఆవిడ ఏంటంటే ఎన్టీఆర్ గారి ఫ్యామిలీకి బాగా క్లోజ్. పెండ్యాల నాగేశ్వరరావు గారు మూవీ ఆయనకి మంచి అసోసియేషన్ ఉంది. రామారావు గారి పెద్దమ్మాయికి క్లాస్మేట్ కూడా ఆవిడ. సో ఆవిడ ఒక సందర్భంలో దేనికో వచ్చారు, వీళ్ళు బ్రహ్మిణి బర్త్డేకో దేనికో వచ్చారు, చెన్నై వచ్చారు. చెన్నై వచ్చినప్పుడు మామూలుగా ఆ బర్త్డే పార్టీలో ఈమె వెళ్ళినట్టున్నారు. ఆ పార్టీకి వెళ్ళినప్పుడు ఆయన మామూలుగా అడిగినట్టున్నారు, ఎట్లా చదువుతుంది అమ్మాయి అంటే, చాలా ఇంటెలిజెంట్ కానీ ఎందుకో ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఎగ్జామ్ కూడా రాలేదు మొన్న, షీ డిడ్ంట్ టేక్ ద ఎగ్జామ్ అని చెప్పారు. సో ఆ ఫంక్షన్ లో ఆవిడ చెప్పినట్టు నాకు తెలియదు, నేను ఇక్కడ వేరే సైడ్ ఉన్నాను, ఈ కాన్వర్సేషన్ కి లేను. తర్వాత నన్ను కూర్చోబెట్టి, ఏమ్మా మేము డాడీ నేను ఏమైనా పొరపాటు చేసామా, నీకు ఇష్టం లేని దాంట్లోకి నిన్ను ఇచ్చేసామా, ఎందుకు వెళ్ళట్లేదు అని అడిగారు. అడిగితే ఎన్టీఆర్ గారు అడిగారు. అడిగినప్పుడు నేనేం సమాధానం, తప్పు చేశాను కదా, నోరు పెగలదు కదా మనకి చెప్పడం. నేనన్నా ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటానంటే, కాదు ఇంకెప్పుడు జరుగుతుందా లేదా అని కాదు క్వశ్చన్, అసలు ఇంట్రెస్ట్ ఉందా లేదా. 1 year అయిపోయి కూడా నీకు యాప్టిట్యూడ్ రావట్లేదా, ఇంట్రెస్ట్ రావట్లేదా అంటే, అలా ఏమీ లేదు, నేను ఇంక నుంచి కంప్లైంట్ రాకుండా చూసుకుంటాను అని చెప్పాను. మీ దగ్గర నుంచి ఒక కంప్లైంట్ కూడా రాదు నాకు అన్నట్టుగా చెప్పాను. చెప్పిన తర్వాత దెన్ జాగ్రత్తగా ఐ గాట్ ఇన్ టు ద గ్రూప్. అదే టైంలో లక్కీగా వీ హ్యాడ్ ఎ గ్రేట్ ఫార్మకాలజీ ప్రొఫెసర్ ఒక ఆయన ఉండేవారు కాలేజ్ లో. ఆయన ఒక రోజు కూర్చోబెట్టి కొద్దిసేపు మాట్లాడారు నాకు. మాట్లాడి, యునో ఐ హర్డ్ యూర్ ఎ గుడ్ స్టూడెంట్, ఎందుకు ఐ డోంట్ సీ దట్ హ్యాపీనెస్ ఇన్ యువర్ ఫేస్, ఎందుకు ఏంటి అంటే, ఏమో తెలీదు నాకు సివిల్ సర్వెంట్ అవ్వాలని ఉంది, ఇట్లా వచ్చాను అంటే, గివ్ ఇట్ 1 year టైం, గివ్ యువర్ ఫుల్ బెస్ట్ ఆఫ్ నీ ఎఫర్ట్స్ పెట్టు అండ్ ఇంట్రెస్ట్ గా చదువు, 1 year తర్వాత చూసుకో ఏంటనేది. యూ ఆల్వేస్ హ్యావ్ ఎన్ ఆప్షన్ కదా, డిగ్రీ అయిపోతుంది, ఏ డిగ్రీ అయినా చేయాలి, నువ్వు డిగ్రీ చేసేసుకున్న తర్వాత నీకు సివిల్స్ కావాలంటే అప్పుడు రాసుకోవచ్చు కదా అన్న. తర్వాత నాకు అవును కదా, మొదటి నుంచి అనుకుంది అదే కదా, డాడీ కూడా అదే ఆలోచనలో ఉన్నారు కదా, ఇది ఎందుకు నాకు ఇంత క్లియర్ గా తట్టలేదు అనేది నాకు నేను రియలైజ్ అయ్యాను. దెన్ ఇంకా ఐ స్టార్టెడ్ మామూలుగా అన్ని చదువుకోవడం అంతా రెగ్యులర్ రొటీన్ లో పడిపోయాను. తర్వాత నాది అయిపోయిన తర్వాత వీళ్ళు నన్ను సివిల్స్ రాయమంటే నేను రాయను. ఎందుకంటే నాకు అదే టైంలో ఏమనిపించిందంటే, బ్యూరోక్రసీలో కూడా చాలా చేంజెస్ చూసాను నేను ఆ టైంలో. అంటే ఆనెస్ట్ పీపుల్ ని చాలా సఫర్ చేయటము, అట్లాగే ప్రతిదానికి ఎస్ బాస్ కల్చర్ బాగా వచ్చేసింది అప్పటికి బ్యూరోక్రసీలో. అది చూస్తా ఉండేవాళ్ళం కొన్ని విషయాల్లో. చూసినప్పుడు నాకు కూడా అనిపించింది, ఐఎమ్ ఎన్ ఇండిపెండెంట్ మైండెడ్ పర్సన్. నేను నాకు ఐఎమ్ లాయల్, బట్ ఐ కెనాట్ బి లైక్ వాంఛన్ కాల్ముక్తం ద్వారా అనే మెంటాలిటీ నాది అస్సలు కాదు. వెరీ ఇండిపెండెంట్ అండ్ వెరీ లాయల్. ఇప్పుడు ఏదైనా చేయాలి అంటే చేసుకుంటాను. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు పీపుల్ హూ ఆర్ ఇన్ ద ప్రాసెస్ హెల్పింగ్ మీ అవుట్. కానీ బట్ నాట్ అట్లా కాల్ముక్తం వాంఛను ఆ టైప్ నేను చేయలేను. నేనే ఆలోచించుకున్నా, బ్యూరోక్రసీ విల్ నాట్ వర్క్అవుట్ ఫర్ మీ అనిపించింది. అని మీరు రాయనన్నారు సివిల్స్? నేను రాయనని చెప్పాను ఫాదర్ కి. అప్పుడు చెప్పినప్పుడు డాడీ ఓకే అనుకున్నారు. దెన్ ఆ తర్వాత అనుకోకుండా నా మ్యారేజ్ ఫైనల్ ఇయర్ లోనే ఫిక్స్ అవ్వడము, తర్వాత నేను యుఎస్ వెళ్ళటం, ఇంకా స్ట్రీమ్ అట్లా మొత్తం అట్లా